ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. చాలా సంతోషం. దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చినటువంటి యొక్క అద్భుతమైన అవకాశాన్ని బట్టి సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మన యేసుక్రీస్తు ప్రభువుల వారికే చెల్లునుగాక. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. దేవుడు అన్ని వేళలా మంచివాడు. సరే, ఈరోజు మనం ధ్యానించుకోబోతున్నటువంటి ఈ యొక్క వాక్య భాగంలో చాలా అమూల్యమైన సత్యాలు పరిశుద్ధాత్మ దేవుడు మనకి తెలియజేస్తూ వచ్చున్నాడు. ఏమిటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలో మనం చూసినట్లయితే 20-21 వచనాల్లో మనలో కార్యసాధకమైన తన శక్తి చొప్పున మనము అడుగు వాటన్నిటికంటేను ఊహించు వాటన్నిటికంటేను అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి క్రీస్తు యేసు మూలముగా సంఘములో తరతరములు సదాకాలము మహిమ కలుగునుగాక. సంఘములో సదాకాలము తరతరాలు మహిమ కలుగునుగాక. ఎక్కడ చూసినా ఫైనల్కి ఏంటంటే మనం ఏమి చేసినా, మీరేమి చేసినను ప్రభునామ మహిమార్థంగా చేయడని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఈరోజు మీరు ఈ యొక్క వాక్యాన్ని మీరు చాలా శ్రద్ధగా వింటే చాలా అమూల్యమైన సత్యాలని మీరు నేర్చుకుంటారని ప్రభు పేరట నేను మనం చేస్తూ ఉన్నాను. శ్రద్ధగా విందాం మనం. స్తోత్రం దేవ. యొక్క వాక్యపు లోతుల్లోకి నడిపించి మానవ స్వరం మరుగు చేసి పరిశుద్ధాత్మ దేవుడు నీవే నాతో మాతో మాట్లాడమని యేసు నామములో ప్రార్థించిన మేము పొందుకున్నాం తండ్రి, ఆమేన్. చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరట మీ అందరికీ నేను మనం చేస్తూ ఉన్నాను. ఇక్కడ ఒక సత్యాన్ని మీరు గమనించాలి. నేను ఎంతో ఎక్స్పెక్ట్ చేశానండి, కానీ అంత రాలేదని చెప్తారు చాలామంది. ఎక్కడైనా నేను అనుకున్నది అనుకున్నట్టుగా జరగలేదు, నేను అనుకున్నంత రాలేదు, వ్యాపారంలో లాభం వస్తుంది అనుకున్నాను, లేకపోతే నేను రాసిన ఎగ్జామ్లో ఇన్ని మార్క్స్ వస్తాయి అనుకున్నాను, ఇంత ఎక్స్పెక్ట్ చేశాను కానీ అంత రాలేదు. మీలో చాలామంది మాట్లాడుతుంటారు కదా, నేను చాలా ఎక్స్పెక్ట్ చేశాను కానీ అంత రాలేదు, నేను ఇలా అనుకున్నాను కానీ అలా జరగలేదు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాటలు మీరు విన్నట్లయితే చూడండి, ఇక్కడ ఎంత అద్భుతంగా ఉన్నదంటే చాలా అద్భుతంగా ఉన్నదన్నమాట. మీరు అడుగు ఊహించు వాటికంటేను అత్యధికముగా, అడుగు ఊహించు వాటికంటే. నేను ఎంత ఊహించుకున్నాను కానీ అంత రాలేదు నాకు. నేను ఎంతో అడిగాను కానీ ఎంతే పొందుకున్నాను. చాలామంది మాటలు ఇలా ఉంటాయన్నమాట. నేను చాలా అడిగాను కానీ ఎంతే పొందుకున్నాను, నేను చాలా ఊహించాను కానీ ఎంతే పొందుకున్నాను కదా. చాలామంది మాటలు ఇలా. నేను చాలా టేస్ట్గా అవుతుంది వంట అనుకున్నాను, లేకపోతే నేను చాలామంది వస్తారు అనుకున్నాను కానీ కొద్దిమంది వచ్చారు. ఇది జరుగుతున్నటువంటిది. కానీ ఇక్కడ దేవుడు ఏం చెప్తున్నాడంటే నువ్వు అడుగు ఊహించు దానికంటే అత్యధికముగా, హల్లెలూయా, చేయ శక్తి గలగైన దేవునికి ఆమేన్. ఏం చేయాలంట? నువ్వు అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా చేయగలిగినటువంటి శక్తి కలిగిన దేవుడు ఒక ఆయన ఉన్నాడు. ఆయనకి ఏం చేయాలంట? యేసుక్రీస్తు ప్రభువారి మూలముగా సంఘములోను తరతరములు సదాకాలము, సంఘములోను తరతరాలు సదాకాలము, సంఘములోను తరతరాలు సదాకాలము ఆమేన్. ఏం కావాలంటే ఇంతకని వింటున్నారా? మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక, మహిమ కలుగునుగాక ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. అందుకనే మొదటి సమయంలో 2:30 దేవుడు చెప్పే మాట ఏంటంటే నన్ను ఘనపరచువారిని, నన్ను మహిమపరచువారిని, నన్ను గొప్ప చేయవారిని నేను వాళ్ళని అదే చేస్తాను. హల్లెలూయా. నా విషయంలో వారు ఎలాగైతే ఉంటారో వాళ్ళ జీవితంలో దానికి 100 ప్రతిఫలం పొందుతారు. అడుగు ఊహించిన దానికంటే గొప్ప కార్యాలు చేస్తారు. ఇది చాలా అద్భుతమైన సత్యం, మీరు గ్రహించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాం. యాకోబు ఏమనుకున్నాడంటే యోసేపుని జీవితంలో చూస్తాను అని అనుకోలేదు. కానీ దేవుని మహాకృపను బట్టి యోసేపు ఫలించి విస్తరించి అభివృద్ధి చెంది ఐగుప్తు దేశానికే గొప్ప వ్యక్తి అయిపోయినప్పుడు మరి వాళ్ళ అన్నదమ్ములు వచ్చి యోసేపు బ్రతికే ఉన్నాడని చెప్పిన నమ్మశక్యం కానటువంటి నిజం అది. అయితే వెళ్ళి చూసేసరికి చాలా సంతోషపడ్డాడు. ఈ లోపల యోసేపు గారికి పెళ్ళి పిల్లలు అంతా బాగానే ఉంది. అక్కడికి వెళ్ళినటువంటి యాకోబుకి వృద్ధాప్యం వచ్చేసింది. ఆ వృద్ధాప్యంలో ఉన్నటువంటి యాకోబు గారు యోసేపు నీ బిడ్డలు తీసుకురా నాయనా, వాళ్ళని ఆశీర్వదిస్తాను అని చెప్పి ఆ బిడ్డలను దగ్గరకు వచ్చిన తర్వాత యోసేపు గారు మాట్లాడుతున్న మాట ఏంటంటే అసలు నిన్ను చూస్తానని నేను అనుకోలేదు, ఇంకా అసలు నిన్ను నా కళ్ళతో చూస్తానని నేను అనుకోలేదు. కానీ దేవుడు నేను ఊహించని దానికంటే నిన్నే చూస్తానని నేను అనుకోలేదు, కానీ నీ పిల్లలను కూడా చూసే భాగ్యాన్ని దేవుడు నాకు ఇచ్చాడు. హల్లెలూయా. ఈ రోజున మీలో చాలామందితో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు.
నేను ఇది జరుగుతుందని అనుకోలేదు అని నువ్వు అనుకుంటేమో. చూడండి, యాకోబు యోసేపుని చూస్తానని అనుకోలేదు, కానీ దేవుడు ఏం చేసినట్ట, యోసేపుని మాత్రమే కాదు, యోసేపు పిల్లల్ని, అంటే యోసేపుకి పుట్టినటువంటి పిల్లలు వాళ్ళని కూడా చూసి వాళ్ళని బ్లెస్ చేసేలాగా దేవుడు చేశాడు. ఆమేన్. ఈ రోజున ఈ యొక్క వర్తమానం వింటున్నటువంటి మీలో చాలామంది డిసప్పాయింట్మెంట్లో, డిస్కరేజ్మెంట్లో, ఇంకా జీవితం గందరగోళం అయిపోయింది, ఇంకా రేపు నేను చూస్తాను అనేటువంటి ఆశ మీలో లేకపోవచ్చు. ఇంకా నా బిడ్డల భవిష్యత్తు ఎలా ఉంటుందో అనేటువంటి ఆలోచన మీకు వచ్చేసి ఉండవచ్చు. ఇంకా నేనేమి సాధించలేను, ఇంకా నా వల్ల ఏమి జరగదు, ఇంకా నాకు చాప్టర్ క్లోజ్ అయిపోయింది, ఇంకా నా జీవితం అయిపోయిందని మీరు అనుకుంటూ ఉండొచ్చు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడో తెలుసా, మీరు అడుగు ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా. యాకోబునే చూస్తాను అనుకోలేనటువంటి యాకోబుకి యోసేపునే చూడలేను, ఇంకా లేడు, చనిపోడు అనుకున్నాడు. అది కలలో కూడా లేదు, ఇంకా ఆలోచనే లేదు ఆయనకి చూస్తానని. కానీ దేవుడు ఏం చేశాడు, యోసేపుని చూసి ఇలా చేశాడు. యోసేపు పిల్లల్ని చూసి వారితో ఆడుకొని వారిని మరి దీవించడానికి కూడా అవకాశాన్ని దేవుడు ఇచ్చాడు. ఆమేన్. ఈ రోజున మరి మీ జీవితంలో ఇటువంటి అద్భుతాలు చేయడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఈ రోజున మీ జీవితంలో ఇటువంటి గొప్ప కార్యాలు చేయడానికి యేసయ్య సిద్ధంగా ఉన్నాడు. ఇంకా నా భర్త మారతాడని నేను అనుకోవట్లేదు అనుకుంటున్నావు, నీ భర్త మారి పరిచర్య కూడా చేయొచ్చు. ఆమేన్. నా భర్త ఈ త్రాగుబోతనం నుంచి, ఈ యొక్క ఎడిక్షన్ నుంచి, లేకపోతే ఏదో ఒక వ్యక్తి ఒక దానికి బానిస అయిపోయి ఉండొచ్చు, ఒక విషయంలో బానిసత్వం అనుభవిస్తున్నాడేమో, ఒక బంధకాల్లో ఉన్నాడేమో, త్రాగుడు, వ్యభిచారము, మందు, లేకపోతే పేకాట, లేకపోతే గుండాట, లేకపోతే ఏదో గేమ్స్ అని చెప్పేసి ఇట్లా ఏవేవో బెట్టింగ్స్ అని చెప్పి ఇట్లా ఎందులోనో ఎడిక్షన్ అయిపోయి ఉండొచ్చు. ఈయన ఇంకా బయటపడతాడా అని నువ్వు అనుకుంటున్నట్లయితే దేవుడు చెప్తున్నట్టు మాట ఏంటి తెలుసా, బయటపడత మాత్రమే కాదు, ఇంకా మంచి భవిష్యత్తు ఇస్తాడో. హల్లెలూయా. దేవునికి అసాధ్యమైనది ఏమన్నా ఉన్నదంటే ఏమీ లేదు. దేవునికి సమస్తము సాధ్యమే. నమ్ముటి నీ వలనైతే నమ్మోనికి నీకు కూడా సమస్తము సాధ్యమే. కాబట్టి నువ్వు ఉన్న పరిస్థితిని బట్టి ఫ్యూచర్ నిర్ణయించుకోవద్దు, నువ్వున్న సిచ్యువేషన్ బట్టి నీ యొక్క ఫ్యూచర్ని నువ్వు ఊహించుకోవద్దు. మంచిని ఊహించుకో. దానికి మించినటువంటి దేవుడు మనకున్నాడు. నీ పరిస్థితికి మించిన దేవుడు మనకున్నాడు. నీకున్న సమస్యకు మించినటువంటి దేవుడు మనకున్నాడు. ఆమేన్. సమస్య ముందా, దేవుడు ముందా? దేవుడే ముందు. సమస్య పెద్ద, దేవుడు పెద్ద, దేవుడే పెద్ద. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వండర్ఫుల్ గాడ్. ప్రియులు గమనించాలి, ఈ యొక్క మాటలు నీ హృదయంలోకి వెళ్తూ ఉన్నప్పుడు నీ జీవితంలో చాలా అద్భుతమైన కార్యాలను చూడగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా. వింటున్నారా? ఈ యొక్క మాటలు నీ హృదయంలోనికి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు నీ జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటుంటాయి, ఊహకందని కార్యాలు జరుగుతూ ఉంటుంటాయి, ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చబడుతూ ఉంటుంటాయి, అంధకార క్రియలని లయం చేయబడుతూ ఉంటుంటాయి. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. సో ఈ రోజున ఈ మాటలు వింటున్నటువంటి మీతో దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి, యేసయ్య నీతో చాలా అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇంక నేను చూడలేను, ఇంకా నాకు అది అవ్వదు అనుకునేమో, అంతకు మించినటువంటి దేవుడు నీకున్నాడు. ఆయన నువ్వు అడుగు ఊహించడానికంటే గొప్ప కార్యాలు చేసి నీ ఊహకందనటువంటి రీతిలో నడిపించి నిన్ను గొప్ప చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆమేన్, ఆమేన్. మరి ఏం చేయాలంట? విశ్వసించు. నీ పరిస్థితికి మించిన దేవుడు ఉన్నాడని విశ్వసించు. అత్యధికంగా చేయ శక్తి గల దేవునికి మహిమ కలిగించాలి, మహిమ చెల్లించాలి. స్తుతి గణ మహిమంతయు మన యేసుకే చెల్లించేదము. స్తుతి గణ మహిమంతయు మన యేసుకే చెల్లించేదము. దూతలారా స్తుతించుడి, నక్షత్రము చంద్రులారా స్తుతించుడి. స్తుతి గణ మహిమంతయు మన యేసుకే చెల్లించేదము. మా చిన్నతనంలో పాడేటువంటి వాళ్ళ పాటలన్నీ కూడా స్తుతి ఘన మహిమంతా కూడా మన యేసుకే చెల్లించేదము. సూర్య చంద్ర నక్షత్రాలారా మీరు స్తుతించండి. దూతలారా, దూతగణ సమూహములారా, అంతా స్తుతే. అంతా యేసే, జగమంతా యేసే. అంతా యేసే, జగమంతా యేసే. హల్లెలూయా. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, యేసయ్య నిన్ను ఇష్టపడుతూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, యేసయ్య నిన్ను ఇష్టపడుతూ ఉన్నాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మైటీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్.
హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా? యేసయ్య నిన్ను ప్రేమిస్తూ ఉన్నాడు, యేసయ్య నిన్ను ఇష్టపడుతున్నాడు. కాబట్టి నీ జీవితంలో ఎటువంటి ప్రతికూల పరిస్థితులు ఎదురైనా కానీ పరిశుద్ధాత్మ దేవుడు నీ పట్ల గొప్ప గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. కాబట్టి ఇంత గొప్ప చేయగలిగినటువంటి దేవుడు నీకున్నాడు, ఇన్ని గొప్ప కార్యాలు చేయగలిగినటువంటి దేవుడు నీకున్నాడు. సంఘము ద్వారా తరతరాలు సదాకాలము దేవునికి మహిమ కలగాలంట. సంఘము ద్వారా సదాకాలము తరతరాలు అంటే నీ ఉద్దేశం ఏమై ఉండాలంటే ఎప్పుడు దేవుని మహింపరచడమే నీ ఉద్దేశం అయి ఉండాలి. నువ్వు ఫెయిల్ అయినా పాస్ అయినా, జరిగింది జరగకపోయినా, అనుకున్నట్టు అవ్వకపోయినా, ఏది ఏమైనా ఎటువంటి పరిస్థితులు నీ దగ్గరకు వచ్చినా, ఏది నిన్ను ఎంత మాత్రం కృంగదీసినా కానీ నువ్వు దేవుని స్తుతిస్తూనే ఉండాలి, దేవుని మహింపరుస్తూనే ఉండాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హల్లెలూయా. నిరంతరం ప్రకాశిస్తూ ఉండాలంట. సుడిగాలికి భయపడి ఆరిపోయేది దీపం మాత్రమే. నక్షత్రాలు నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటుంటాయి. సుడిగాలు వచ్చినా, తుఫాన్ వచ్చినా, ఎండ వచ్చినా, వర్షం వచ్చినా, మబ్బు వచ్చినా, మేఘం వచ్చినా, ఏది ఏమైనా సరే నక్షత్రాలు మాత్రం నిరంతరం ప్రకాశిస్తూనే ఉంటుంటాయి. నువ్వు నక్షత్రాలతో పోల్చాడు దేవుడు. హల్లెలూయా. నీతిమంతులు ఆకాశ నక్షత్రాల వల్ల నిరంతరం ప్రకాశిస్తారని చెప్పి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనం ప్రకాశించడం ప్రభు యొక్క ఉద్దేశం, నిరంతరం ప్రకాశించడం ప్రభు యొక్క ఉద్దేశం, ఎల్లప్పుడూ ప్రకాశించడం ప్రభు యొక్క ఉద్దేశం. నువ్వు ప్రకాశిస్తూనే ఉండాలి, ప్రభులో ప్రకాశించాలి, ప్రభునామ మహిమార్థంగా ప్రకాశించాలి. ఆమేన్, ఆమేన్. విడుదల, అద్భుతం, ఆశ్చర్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, యేసయ్య నిన్ను ప్రేమించాడు, యేసయ్య నీ కొరకు ప్రాణం పెట్టాడు, యేసయ్య నీ కొరకు వెల చెల్లించాడు, నీవు నా సొత్తు అంటున్నాడు. కాబట్టి సంఘము ద్వారా సంఘములో తరతరాలు సదాకాలము దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకొనుట యందు శ్రద్ధ గలవారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికంతోనూ నడుచుకొనవలనని ప్రభుని బట్టి ఖైదీనని నేను మిమ్మల్ని బ్రతిమాలుకొనిచున్నాను. ఆమేన్, హల్లెలూయా. ఖైదీ అంటే ఈ లోకంలో ఈ జైల్లో ఖైదీగా ఉన్నాడు ఆయన. అలాగే దేవునికి ఖైదీగా చేయబడ్డాడు. దేవుని ప్రేమ చేత ఖైదీ అయిపోయాడు. దేవుని ప్రేమ ఆయన బంధించేసింది. దేవుని ప్రేమకు ఆయన బందీ అయిపోయాడు. నే బందీనైపోయా అని పాట ఉంటుంది కదా. అలాగే పౌలు గారు దేవుని ప్రేమకు బందీ అయిపోయాడు. కాబట్టి ఈ బంధకాలు లెక్క అనిపించట్లేదు ఆయనకి. జైల్లో ఉన్న కూడా దేవుని ప్రేమ బంధకాల్లో ఉన్నాడు కాబట్టి ఆయన దేవుని ప్రేమ చేత బంధించబడ్డాడు. కాబట్టి ఏ జైల్లో ఉన్నా కూడా సంతోషంగా ఉండగలిగాడు. ఆమేన్. వింటున్నారా? దేవుని ప్రేమ చేత బంధించబడినటువంటి పౌలు గారికి ఈ లోక బంధకాలు కనిపించట్లేదు. సంతోషిస్తూ ఉన్నాడు, ఆనందిస్తూ ఉన్నాడు. ఆ జైల్లో ఉండి కూడా ఏం చెప్తున్నాడంటే, నేను బందీనైపోయాను. ఏ బందీనంటే ఈ జైలు బంధకాలు నాకు లెక్క కాదు, నా యేసయ్య ప్రేమకు బందీనైపోయాను. ఆయన ప్రేమ నన్ను బంధించేసింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఆ ప్రేమ బంధకాల్లో నుంచి ఆయన ఏం చేస్తున్నాడంటే బయటికి రాలేకపోతున్నాడు. లోకంలో కళ్ళపోతున్నాడు, ఇంకా లోకాసుల వైపు చూడలేకపోతున్నాడు. ఈరోజు నీ మాటలు వింటున్నట్టు మీలో చాలామంది ఏ బంధకాల్లో ఉన్నారు? దేవుని ప్రేమ బంధకాల్లో ఉంటే నీ జీవితం సంతోషంగా ఉంటుంది. దేవుని ప్రేమ బంధకాల్లో ఉంటే నీ జీవితం ఆనందంగా ఉంటుంది. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. కాబట్టి ఇక్కడ ఎంత అద్భుతంగా ఉంది చూడండి. మీరు సమాధానమును బంధము చేత, ఏ బంధం అంటే మందంతా సమాధాన బంధం. శత్రుత్వం ఉండకూడదు, ద్వేషం ఉండకూడదు, అసూయ ఉండకూడదు, కోపం ఉండకూడదు. సమాధానం అనే బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకునేటందు. ఆత్మ కలిగించు ఐక్యత. హల్లెలూయా. ఏం ఐక్యత అంటే ఆత్మ కలిగించేటువంటి ఐక్యత. ఆత్మ కలిగించు ఐక్యత యందు కాపాడుకునేటి యందు శ్రద్ధ కలిగిన వారి ప్రేమతో ఒకరినొకడు సహించుచు. ఎలా సహించాలంట? ప్రేమతో సహించాలంట. ఏం చేస్తాం? తప్పదు కాబట్టి సహిస్తాం, అట్లా కాదు, ప్రేమతో సహించాలంట. మన పిల్లలు చూడండి, చెప్పిన మాట ఒకసారి వినరాలు, వద్దన్నది కావాలంటుంటారు, ఇచ్చిన వస్తువులు పాడు చేస్తుంటుంటారు. కానీ మనం ఏం చేస్తాం? సహిస్తూ ఉంటుంటాం. ఎలాగా? ప్రేమతోటి, వాళ్ళ మీద ఉన్న ప్రేమతోటి. చక్కటి ఒక గాజు గ్లాసు నా బిడ్డ తెస్తున్నప్పుడు చేతులు జారి పడిపోయింది, పగిలిపోయింది. విలువైందే, మంచిదే, ఇష్టమైందే.
కానీ గ్లాస్ కన్నే మన బిడ్డ ముఖ్యం కదా. కాబట్టి ఏం చేస్తాం? ప్రేమతోటి సహించాం, ఏమనలేకపోతాం. అలాగే దేవుని విషయాల్లో నువ్వు ఎన్నో తప్పిదాలు చేస్తావు, దేవుడు నిన్ను ప్రేమతో సహిస్తున్నాడు. కాబట్టి నువ్వు కూడా నీ పట్ల, ఇక్కడ ఎవరి గురించి అంటున్నాడు దేవుడు? చూడండి, ప్రేమతో ఒకరినొకడు సహించచ్చు, ఒకరినొకడు సహించాలి, ఒకరిని ఒకరు సహించాలి. ఈ సహనం లేకపోవడం వల్లే సంబంధాలు క్యాన్సిల్ అయిపోతున్నాయి. ఈ సహనం లేకపోవడం వల్లే కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతూ ఉన్నాయి. ఈ సహనం లేకపోవడం వల్లే ఒకరిని ఒకరు ద్వేషించుకుంటూ దూషించుకుంటూ దూరం అయిపోతున్నారు. భార్య భర్తకు పడటం లేదు, భర్త భార్యలకు పిల్లలు పడటం లేదు. ఈ విచ్ఛిన్నత ఎందుకు వస్తుందంటే సహనం లేకపోవటం వల్ల. అంతే కదా, పెళ్ళైన కొంతకాలం చూస్తుంది ఆమె, ఆయన ఏమన్నా మారతాడేమని, ఆయన కూడా పెళ్ళైన కొంతకాలం చూస్తాడు ఏమన్నా మారుతుందేమని చెప్పేసి. సో ఆయన పద్ధతి మార్చుకోడు, ఆవిడ పద్ధతి మార్చుకోడు. రెండు పద్ధతులు మార్చుకోకపోయేసరికి రెండు పద్ధతులు అయిపోతాయి, సెపరేషన్ వచ్చేస్తుంది, ఇంకా కలవదు. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఏం జరుగుతుంది తెలుసా? ప్రేమతో ఒకరినొకడు సహించుచు, ఒకరినొకడు సహించాలి. నీవు ఆమెను సహించాలి, ఆమె నిన్ను సహించాలి. ఇలా ఒకరినొకరు సహించుకుంటే సహవాసంలో ముందుకెళ్ళిపోతాం. ఆమేన్. కలిసి ముందుకెళ్ళిపోతాం. ఆమేన్. మంచి భవిష్యత్తును స్వతంత్రించుకోగలుగుతావు. లేదంటే విడిపోయావు. విడివిడిగా ఉన్నటువంటి వారికి సైతాన్ గాడు ఈజీగా, జాగ్రత్తగా గమనించాలి. ఇద్దరు నా నామమున ఏకీభవిస్తే అది భూలోక రాజ్యంలో, ఏది ఏకీభవిస్తారో అది పరలోక రాజ్యంలో కూడా జరుగుతుంది అన్నాడు. ఇద్దరు భూలోక రాజ్యంలో దేని విడుదల చేస్తే అది పరలోక రాజ్యంలో కూడా విడుదల అవుతుంది. అంటే ఇద్దరుగా ఉన్నటువంటి మిమ్మల్ని విచ్ఛిన్నం చేయాలన్నది దేవుని యొక్క ప్రణాళిక కాదు. మనుషులు దేవుడు జత చేసిన వాడిని మనుషులు వేరుపరచకూడదని అక్కడ దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి కలిసి ఉండటం దేవుని యొక్క ఉద్దేశం, కలిసి పనిచేయడం దేవుని యొక్క ఉద్దేశం. ఎలాగ? ప్రేమతో సహించుచు. ఆమేన్. ప్రేమతో ఒకరినొకరు సహించుకుంటూ ముందుకు వెళ్ళాలంటాడు. కానీ ఇది చాలా కష్టం అనిపిస్తుంది మనకి. ప్రేమతో ఒకరినొకరు సహించుకోవాలని చాలా కష్టం అనిపిస్తూ ఉంటుంటుంది. మంచి చేదుగా ఉంటుంది, ఫలితం మాత్రం తీయగా ఉంటుంది. వింటున్నారా? మంచి చేదుగా ఉంటుంది, దానివల్ల వచ్చే ఫలితం తీయగా ఉంటుంది. చెడు తీయగా ఉంటుంది, దానివల్ల వచ్చే ఫలితం మాత్రం చాలా చేదుగా ఉంటుంది. కాబట్టి నువ్వు సహించడము, తగ్గించుకోవటం, ఇవన్నీ కూడా చాలా కష్టమే. యేసుక్రీస్తు ప్రభువు తను తగ్గించుకున్నాడంట. శిలువ మరణం పొందినంతగా తగ్గించుకున్నాడు. గుద్దితే మాట్లాడకుండా తగ్గించుకున్నాడు, ఉమ్మితే మాట్లాడకుండా తగ్గించుకున్నాడు, బట్టలు చింపేసినా మాట్లాడకుండా పట్టించుకున్నాడు. తనను తాను తగ్గించుకున్నాడు. శిలువలో ప్రాణం పోయేంత వరకు, ఆయన ప్రాణం పెట్టేంత వరకు సహించుకుంటూనే ఉన్నాడు. ఎప్పుడైతే పునరుత్థానుడై వచ్చాడో ఆయన అన్ని నామాల కంటే పైనామంగా అత్యధిక శక్తి చేత నింపబడినటువంటి వాడుగా ఉన్నాడు ఆయన. ఆమేన్. ప్రపంచ చరిత్రలో ఎక్కడ లేనటువంటి పునరుత్థానం యేసు ప్రభువారి జీవితంలో జరిగింది మొట్టమొదటిగా. ప్రపంచ చరిత్రను చూస్తాడు ఆయన. ఎందుకని? సహించుకున్నాడు కాబట్టి. ఏమన్నా మధ్యలో ఎందుకు సిలువ దేవుద్దని చెప్పి ఆయన అనుకుంటే అంతే, క్యాన్సిల్ అయిపోయింది. కానీ ఆయన సహించుకున్నాడు. దేవుడి నియమాన్ని నెరవేర్చడానికి సహించుకున్నాడు. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. సహనం చేదుగా ఉంటుంది, దానివల్ల వచ్చే ఫలితం తీయగా ఉంటుంది. తీయటి ఫలితాలు కావాలంటే చేదైన అనుభవాలు గుండా వెళ్తూ ఉండాలి మనం. చేదైన అనుభవాలు తీయటి ఫలితాలను ఇస్తాయి. ఏ సక్సెస్ఫుల్ పర్సన్ వ్యక్తి యొక్క జీవితాన్ని చూడండి, వెనకెళ్ళి మీరు ఈ రోజున బలంగా వాడబడుతున్న సేవకులు అవ్వచ్చు, ఈ రోజున బలంగా బిజినెస్లు చేస్తున్న వారు అవ్వచ్చు, ఈ రోజున బహు ఉన్నతమైన స్థితిలో ఉన్నటువంటి ఎవరైనా సరే అవ్వచ్చు. వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళ తండ్రి ఎవరో చాలా చేదైన పరిస్థితులు గుండా వెళ్ళుండొచ్చు, చాలా కఠిన పరిస్థితులు గుండా వెళ్ళుండొచ్చు. అందుకనే వారు ఈ రోజున మధురానుభూతమైనటువంటి జీవితాన్ని అనుభవిస్తున్నారు. ఆమేన్. ఈరోజు నా బిడ్డలు మంచి స్కూల్లో చదువుకున్నారంటే, నేను స్కూల్లో చదువుకున్నప్పుడు పశువుల పాకలో చదువుకున్నాను నేను. ఏమంటారు అది, ఆ పశువులు కట్టేస్తే పేడేస్తే అవంతా తీసాక వాటి మీద చాపలేసి కూర్చున్నటువంటి వాళ్ళు మేము. కాబట్టి నేను చేదైన అనుభవాలు గుండా వెళ్ళాను. కాబట్టి నా బిడ్డలు ఈ రోజున మధురానుభూతిని అనుభవిస్తూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభువు చేదైన అనుభవాలు గుండా వెళ్ళాడు కాబట్టి మనం మధురానుభూతి జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నాం. ఈ సత్యాన్ని మీరు గ్రహించాలని ప్రభు పేరు నేను మనం చేస్తున్నాను ప్రియులారా. నిర్గమకాండం 20వ అధ్యాయం 5వ వచనంలో 3 తరాల శాపం ఉంటే 6వ వచనంలో 1000 తరాల ఆశీర్వాదం ఉంది. హల్లెలూయా. 1000 తరాల ఆశీర్వాదం గురించి మాట్లాడాలి మనం. 3-4 తరాల శాపాలు నెగ్లెక్ట్ చేయాలి, పట్టించుకోకూడదు.
కానీ మనం ఏం చేస్తామంటే 3 నెలల తరాల శాపాల దగ్గర ఆగిపోయి ఒక్కడుగు ముందుకేయం. నువ్వు ఒక్కడు విధేయత చూపించినట్లయితే నిన్ను బట్టి 1000 తరాలు కరుణిస్తానంటున్నాడు దేవుడు. నిన్ను బట్టి 1000 తరాలు దీవిస్తానంటున్నాడు దేవుడు. నిన్ను బట్టి 1000 తరాల ఆశీర్వాదాన్ని నీకు ఇస్తానంటున్నాడు దేవుడు. హల్లెలూయా. ఆ ఒక్కడు నువ్వు ఎందుకు కాకూడదు? నీ ద్వారా చరిత్రను ఎందుకు మార్చకూడదు? నీ ద్వారా శాపాలను ఆశీర్వాదం ఎందుకు మార్చకూడదు? నీ ద్వారా నష్టాన్ని లాభంగా ఎందుకు మార్చకూడదు? నీ ద్వారా నిందని, అవమానాన్ని ఘనతగా ఎందుకు మార్చకూడదు? ఆమేన్. నీ ద్వారా నిరుద్యోగ సమస్యను అంతమొందించి నీ ద్వారా ఎంప్లాయ్మెంట్ ఇచ్చే స్థితికి ఎందుకు వెళ్ళకూడదు? ఆలోచించేయి మనం. ఇంకా మా ఊళ్ళందరికీ ఇలా జరిగింది కాబట్టి నాకు కూడా ఇలా జరుగుతుంది. మా ఇంట్లో అందరూ హార్ట్ అటాక్ వచ్చారు కాబట్టి నేను కూడా హార్ట్ అటాక్ వచ్చిపోతాను. మా ఇంట్లో బీపీ షుగర్లు అందరూ ఉన్నాయి కాబట్టి నాకు కూడా వస్తుంది. నువ్వు పలుకుతుంటే, ఆహ్వానం చేస్తుంటే, నువ్వు పూలదండ పట్టుకుని ఎదురు చూస్తుంటే ఏ సమస్య నీ దగ్గర రాకుండా ఉంటుంది? ఏ సమస్య నీ తలుపు తట్టకుండా ఉంటుంది? నువ్వు ఘన స్వాగతం, గ్రాండ్ వెల్కమ్ పలుకుతావు. నువ్వు గ్రాండ్ వెల్కమ్, ఘన స్వాగతం నువ్వు పలుకుతున్నప్పుడు ప్రతి సమస్య నువ్వు వద్దన్న వచ్చి పడుతుంటుంటుంది. ఎందుకంటే నువ్వు లెగిస్తే సమస్య, కూర్చుండే సమస్య, నుంచుండే సమస్య, సమస్య గురించి మాట్లాడతావు, సమస్య గురించి ఆలోచన చేస్తావు, సమస్యల వైపు చూస్తుంటుంటావు, సమస్యలు ఉన్న వాళ్ళని ఆదర్శంగా తీసుకుంటుంటావు. సమస్యలు ఉన్న వారిని చూసి వాళ్ళు అలాగే పెరిగబట్టి నా పని కూడా అంతని చెప్పి నిన్ను నువ్వు తక్కువ నచ్చనేసుకుంటూ ఉంటుంటావు. నిన్ను నీవు సమస్యకు అప్పగించుకుంటుంటావు. నిన్ను నువ్వు సమస్యలో ఉన్న వ్యక్తిగా చూసుకుంటుంటావు. ఆ సమస్య నుంచి బయటపడలేని వ్యక్తిగా చూసుకుంటావు. ఆ సమస్యలు నిన్ను మింగేసినట్లుగా చూస్తావు. ఆ సమస్య నుంచి నేను ఇంకా జయించలేను అని నువ్వు డిసైడ్ అయిపోతావు. సమస్య నిన్ను మింగేస్తుంది. వింటున్నారా ప్రియులరా? నీ యొక్క నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది. నీ యొక్క డెసిషన్ మీద ఆధారపడి ఉంటుంది. నువ్వు దేవునికి ఇచ్చేటువంటి అవకాశాన్ని బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుంది. హల్లెలూయా. వింటున్నారా? నీవు దేవునికి ఇచ్చేటువంటి నిర్ణయాన్ని బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుంది. యాక్సెస్ నువ్వెంతవరకు యాక్సెస్ ఇస్తున్నావు దేవునికి? హల్లెలూయా. ఒకరినొకడు సహించుచు మీరు పిలువబడిన పిలుపుకు తగినట్లుగా దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయముతో. ఆమేన్. నీ పిలుపు తగినట్లుగా ఏం చేయాలంటండి? దీర్ఘశాంతముతోటి. హల్లెలూయా. దీర్ఘశాంతంతో కూడినటువంటి సంపూర్ణ వినయము. నాకు కొంతమందిని చూస్తే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎంత ఒబీడియంట్గా ఉన్నట్టుగా ఉంటారో అక్కడ ఆ చర్చిలోను, ఆ పరిస్థితిలోను. అంతే. ఆ పాస్టర్ గారు వెళ్ళిపోయాకో, ఆ పర్సన్ వెళ్ళిపోయాకో వాళ్ళ అసలు రూపం కనపడుతుంటుంటుంది. వినయ మనస్కులు ధన్యులు వారి ఘనతను స్వతంత్రించుకుంటారు. ఆమేన్. వినయ మనస్కులు ధన్యులు వారి ఘనతను స్వతంత్రించుకుంటారు. వినయం ఉందా నీలోను? వినయమైన మనసు ఉన్నది నీలోను? ఘనతను ఖచ్చితంగా స్వతంత్రించుకోగలుగుతావు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వినయ మనస్కులు ధన్యులు వారు ఘనతను స్వతంత్రించుకుంటారు. ఘనతకు ముందు వినయం ఉంటుంది. ఆమేన్. నీ ముందడుగు వినయమైతే నీ వెనకడుగు ఘనత. ప్రియులారా, వాక్యం నమ్మదగింది. వాక్యాన్ని పట్టుకోండి. వాక్యంలో రాయబడిన మాటను పట్టుకోండి. యేసయ్యా నువ్వు చెప్పావు ఘనతకు ముందు వినయం ఉంటుందని చెప్పి, నీ యందు నేను వినయ విధేయతలు కలిగి జీవిస్తున్నాను. నీ కొరకు నేను జీవిస్తూ ఉన్నాను. ఆమేన్. దీర్ఘశాంతంతో కూడిన సంపూర్ణ వినయంతో సాత్వికంతో నడుచుకునే వలనని ప్రభువుని బట్టి ఖైదీని నేను మేము బ్రతిమాలుకొనిచున్నాను. ఎందుకనంట? ఆయన ఎందుకు బ్రతిమాలుకోవాలి? ఆయన ఎందుకని బ్రతిమాలుకోవాలంటే క్రీస్తు ప్రేమను రుచి చూశాడు. క్రీస్తు ప్రేమకు ఖైదీ అయిపోయాడు. క్రీస్తు ప్రేమ బంధకాల్లో ఉన్నాడు. హల్లెలూయా. ఆ ప్రేమ ఎంత బంధించేసిందంటే, ఆ ప్రేమకు ఎంత ముగ్ధుడైపోయాడంటే, ఆ ప్రేమలో ఎంత పరవశిస్తున్నాడంటే పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు అందుకని బ్రతిమాలుకున్నాను. అయ్యా కొంచెం సహించుకోండి అయ్యా, తొందరపడకండి అయ్యా, ఈ ప్రేమను మీరు అనుభవించండి. ఆమేన్. హల్లెలూయా. ఈ ప్రేమను మీరు కూడా అనుభవించాలి. ఈ కబంధ హస్తకాల్లో ఉన్నటువంటి మీరు ఆ యొక్క మరి ప్రభు యొక్క కౌగిల్లోకి మీరు కూడా రావాలి. అది నా ఆశయ అని చెప్పేసి ఇక్కడ పౌలు గారు ఎదురు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. బ్రతిమాలుకుంటున్నాడు. అయ్యలారా, అమ్మలారా, ఒకరినొకరు సహించుకోండి అయ్యా, ద్వేషించుకోవద్దు, సైతానికి చోటు ఇవ్వద్దు. హల్లెలూయా. ఒకరినొకరు ద్వేషించుకోవద్దు, సైతాన్ గడికి చోటు ఇవ్వద్దు. ప్రేమ కలిగింటకు ప్రయాసపడండి, సహించుకోండి. ఆమేన్. శరీరం ఒక్కటే, ఆత్మ ఒక్కటే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షణ యందుండుటకు పిలువబడితిరి. మనమంతా ఒకటే నిరీక్షణ, మందంతా ఒకటే ఆత్మ, మందంతా ఒకటే పానము, మందంతా ఒకటే జీవితం, ఒకటే గురి. మనందరికీ తండ్రి ఒక్కడే.
హల్లెలూయా. ఏ తండ్రిని బట్టి కుటుంబాన్ని పిలువబడుచున్నామో అంతా కూడా మన పెద్ద అన్నయ్య యేసయ్య, మన తండ్రి యేసయ్య, మన కుటుంబానికి పెద్ద యేసయ్య, మన కుటుంబాన్ని అంతా క్రియేట్ చేసినటువంటి వాడు యేసయ్య. సో కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి వారులారా, దయచేసి వింటూ ఉన్నారు, చాలా వాక్యాలు వింటూ ఉన్నారు. క్యాజువల్గా యూజువల్గా ఆయన బాగా చెప్పారని చెప్పి ఆయనకు ఓటు వేయటమో లేకపోతే కామెంట్ పెడతామో వదిలేస్తున్నారు. నో, వాక్యం చెప్పబడేది మీ జడ్జిమెంట్ కోసం కాదు. వాక్యం చెప్పబడేది మీరు ఆ వాక్యం చెప్పిన వ్యక్తి ఎలా చెప్పాడా, ఏం చెప్పాడా, బాగా చెప్పలేదా, ఇది దీనికోసం కాదు వాక్యం చెప్పేది. దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని ప్రేమను వారు వెల్లడి చేస్తూ ఉండగా ఆ ప్రేమను మీరు స్వీకరించాలి, ఆ ప్రేమను మీరు అనుభవించాలి, ఆ ప్రేమ కలిగి జీవించాలి. ఆమేన్. అది దేవుని యొక్క ఉద్దేశం. దేవుడు ఏదో ఒక సేవకుని నిలబెట్టుకుని మాట్లాడుతున్నాడంటే అది నీ జీవితంలో మాట్లాడుతున్నాడంటే సరి చేసుకోవాలి, జీవించవలసిన విధానంగా జీవించాలి, పలకవలసింది పలకాలి, ప్రభుకు సమీపం కావాలి. ఇవన్నీ జరగాలి తప్ప ఆ వ్యక్తి మెసేజ్ చెప్పిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి లేకపోతే కామెంట్లో సూపర్గా చెప్పారు, బాగా చెప్పారని చెప్పి వదిలేస్తే దానివల్ల ఆయనకి ఉపయోగం లేదు, నీకు ఉపయోగం లేదు. కానీ విన్నటువంటి వాక్యం నీ జీవితానికి అప్లై చేసి ఆ విశ్వాస పరీక్షలను నెగ్గుతూ విశ్వాసంలో బలపడుచు విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన రోగిని స్వస్థపరిచినట్లుగా ఈ విశ్వాస సహితమైన బోధ నీ జీవితంలో అద్భుతాన్ని తెచ్చి పెడతాది. ఆమేన్. నీ జీవితంలో ఆ ప్రతికూల పరిస్థితులను అనుకూలంగా మార్చేస్తుంది. ఆమేన్. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. వింటున్నారా? దేవుడు నమ్మదగిన వాడు ప్రియులారా. దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. నీ పట్ల నా పట్ల గొప్ప గొప్ప ప్రణాళికలను ఆయన కలిగి ఉన్నాడు, గొప్ప గొప్ప ఉద్దేశాలు కలిగి ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ప్రతిరోజు వాక్యం వింటూ ఉన్నాం కదా, మళ్ళీ ఆల్నటికి ఎందుకు బ్రదర్ అంత దూరం రావటం? చాలామందికి ప్రశ్న వస్తుంది. మేము ఇంట్లోని పొద్దుట మధ్యాహ్నం సాయంత్రం ప్రతిరోజు వాక్యం వింటూ ఉన్నాం కదా, మిమ్మల్ని మా ఇంట్లో ప్రతిరోజు చూస్తున్నాం కదా, పెద్ద టీవీలో చూస్తున్నాం. చాలా పెద్ద టీవీలో కనిపిస్తారు మా ఇంట్లో మీరు. నాకు చాలామంది వీడియోస్ తీసి పంపుతూ ఉన్నారు. కుటుంబం అంతా కలిసి కూర్చుని పెద్ద టీవీ పెట్టుకుని 3:30కే. మనకి ఇక్కడ ఒకరే చూస్తున్నట్టు ఉంటుంది కదా లైవ్, కానీ ఆ కెమెరాకి ఆ టీవీకి ముందు ఎంతమంది ఉన్నారు తెలుసా? ఎన్ని కుటుంబాలు చూస్తున్నాయి తెలుసా? చాలా సంతోషం. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మేము ప్రతిరోజు దేవుని సన్నిధిని అనిపిస్తున్నాం కదా, మళ్ళీ అంత దూరం రావాలా అని చెప్పి చాలామంది అనుకుంటూ ఉన్నారు. దయచేసి ఈ రోజున పరిశుద్ధాత్మ దేవుడు నిర్ణయించిన నిర్ణయాన్ని కాదనకండి. సంఘముగా కూడటం మానుకోవద్దు, సహవాసంలో పాల్గొనడం మానుకోవద్దు. యెరూషలేము వెళ్ళి కూడా యేసుప్రభువు కూడా ప్రతి సంవత్సరం ఎందుకని వెళ్ళాలి? సహవాసం కలిగి ఉండాలి. సహవాసం అందును రొట్టె విడిచిన ఎడతెగక ఉండాలంట. కాబట్టి ఈ రోజున ఆత్మ ఒక్కడే, ఆ ప్రకారమే మీ పిలుపు విషయమైన ఒక్కటే నిరీక్షణ ఎందుంటూ పిలువబడుతుంది. ప్రభు ఒక్కడే, విశ్వాసం ఒక్కటే, బాప్తిసం ఒక్కటే, అందరికీ తండ్రి దేవుడు ఒక్కడే. ఆయన అందరికీ పైగా ఉన్నవాడయింది, అందరిలోనూ వ్యాపించి అందరిలో ఉన్నాడు. ఆమేన్. దేవుడు ఎక్కడున్నాడు? ఆ పాస్టర్ గారిలో ఉన్నాడు అనుకోవద్దు. దేవుడు అందరిలో ఉన్నాడు, అంతటా వ్యాపించి ఉన్నాడు. దేవుడు ఒక్కడే, అందరికీ దేవుడు ఒక్కడే. ఆయన యేసుక్రీస్తు ప్రభువారు. ఆమేన్. నీలో ఉన్నాడు, నాలో ఉన్నాడు, మనందరిలో ఉన్నాడు ఆయన. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. కాబట్టి నువ్వెవరమంట? క్రైస్తవుడు ప్లస్ అంటే అర్థం ఏంటంటే క్రీస్తు ప్లస్ అతడు క్రైస్తవుడు. ఆమేన్. క్రీస్తు ప్లస్ అతడు క్రైస్తవుడు అయ్యాడంటే అర్థం ఏంటంటే క్రీస్తులోకి జాయిన్ అయ్యాడని అర్థం అనమాట. క్రీస్తులోకి అతడు వెళ్ళాడని అర్థం అనమాట. క్రీస్తుతో అతడు అంటుకట్టబడ్డాడని అర్థం అనమాట. క్రీస్తుతో అతడు పాలి భాగస్థుడైపోయాడు. ఆమేన్, హల్లెలూయా. క్రీస్తుతో అతను అతుక్కుపోయాడు, క్రీస్తుతో అతను ఏకం చేయబడ్డాడు. ఆమేన్. ఇది మెయిన్ పర్పస్ అనమాట. క్రైస్తవుడు అంటే క్రీస్తులా జీవించేటువంటి వాడు, క్రైస్తవుడు అంటే క్రీస్తులా కార్యాలు చేసేటువంటి వాడు, క్రైస్తవుడు అంటే క్రీస్తుని చూపించేటువంటి వాడు. ఆమేన్. చూపిస్తున్నారా? నిన్ను చూసిన వారు క్రీస్తుని చూసిన అనుభవంలోకి వస్తున్నారా? నిన్ను చూసిన వారు క్రీస్తు ప్రేమ నీలో చూడగలుగుతున్నారా? కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, దేవుని యొక్క ప్రణాళికలు బహు ఉన్నతమైనటువంటివి. థ్యాంక్ యూ జీసస్. క్రీస్తులాగా నడవాలని, క్రీస్తుతోనే ఉండాలని పాడతాం మనం. పాట అది ప్రవర్తన ఉండదు మనలో. పాట పాడేస్తాం, పుస్తకం చూసి పక్కన ఆడేస్తాం.
అందుకని 25 సంవత్సరాలైనా అక్కడే ఆ పుస్తకం చేతిలో పెట్టుకుని కూర్చుంటూ ఉంటాం మనం. 25 సంవత్సరాలు బట్టి అదే పుస్తకం పట్టుకుని చేతిలో కూర్చుని క్రీస్తులాగా నడవాలని, గెలవాలని ఆశ. అంతే. ఆ ఆశ, ఆ పుస్తకం, ఆ ప్లేసు, ఆ పరిస్థితి అలాగే ఉంటుంది ఎప్పటికీ. దావీదు ఏమంటున్నాడు తెలుసా? దావీదు గారు ఏమంటున్నాడు తెలుసా? నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తున్నది. ఆమేన్, హల్లెలూయా. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది, తినేస్తుంది. హల్లెలూయా. అటువంటి ఆసక్తి కలిగినప్పుడు ప్రియులు, అద్భుతాలు మీ వెంట పడతాయి. దేవుని పట్ల మీకున్న ఆసక్తిని బట్టి అద్భుతాలు మీ వెంట పడతాయి. అద్భుతాల కొరకు ఎదురు చూడవలసిన అవసరం లేదు. అద్భుతాలు ఎప్పుడు జరుగుతాయని చెప్పి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షిస్తుంది అన్నటువంటి దావీదు గారు వలె మనం కూడా దేవుని పట్ల ఆసక్తిని కలిగి జీవిస్తూ ఉన్నప్పుడు అద్భుతాలు నీ వెంట పడతాయి, ఆశ్చర్యకాలు నీ వెంట పడతాయి, ఫేవర్ నీ వెంట పడుతుంది, కృప నీ వెంట పడుతుంది, క్షేమం నీ వెంట పడుతుంది, ఆరోగ్యం నీ వెంట పడుతుంది, ఐశ్వర్యం నీ వెంట పడుతుంది. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నమ్మిన వారు స్వతంత్రించుకుందురుగాక. ఆమేన్, హల్లెలూయా. పడ్డది ఎప్పుడైనా నీ వెంట? నీ వెంటబడి ఎవరైనా డబ్బులు నీకు ఇచ్చారా? నీ వెంటబడి నీకు ఎవరైనా ఫేవర్ చేశారా? నీ వెంటబడి నీ జీవితంలో కార్యం చేశారా? దేవుడు నీలో ఉంటే, దేవుని యొక్క ఫేవర్ నీ మీద ఉంటే, నువ్వు క్రైస్తవుడు అయితే, క్రీస్తు ప్లస్ అతడు క్రైస్తవుడు అనగా నువ్వు క్రీస్తులోనికి కలపబడితే అప్పుడు అన్నీ నీ వెంట పడతా ఉంటుంటాయి. ఆమేన్. బలపరచబడ్డారా? ఈ యొక్క వాక్యపు వెలుగులో నడిపించబడ్డారా? సత్యాన్ని తెలుసుకోగలుగుతున్నారా? మొట్టమొదటి స్థానం దేవునికి ఇవ్వాలి మన జీవితంలో. ఎప్పుడైనా సరే మొట్టమొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మన జీవితంలో మొట్టమొదటి స్థానం దేవునికి ఇవ్వాలి. మన జీవితంలో ఏ పరిస్థితులు గుండా వెళ్తున్నా సరే ప్రభుని మర్చిపోవద్దు. నువ్వు ఎంత దుఃఖంలో ఉన్నా సరే ప్రభుని మర్చిపోవద్దు, ఎంత నిందలో ఉన్నా సరే ప్రభుని మర్చిపోవద్దు, ఎంత బాధలో ఉన్నా, హాస్పిటల్ బెడ్లో ఉన్నా, ఐసీలో ఉన్నా, అంధకారంలో ఉన్నా, అయోమయంలో ఉన్నా ప్రభుని మర్చిపోవద్దు. ఎందుకంటే గాఢంధకారపు లోయలో నేను సంచరించాను అంటే గాఢంధకారపు లోయలు నువ్వు సంచరించవలసిన పరిస్థితి ఏర్పడుతుంది, కానీ నేను భయపడను. ఆమేన్. ఎందుకంటే ఏ తెగులు నా గుడారాన్ని సమీపించదు. ఎందుకంటే ఈ గుడారం దేవుని ఆలయమైనది, ఈ ఆలయంలో దేవుడు ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నా దేహము దేవుని ఆలయము, ఈ ఆలయంలో నా దేవుడు ఉన్నాడు కాబట్టి ఈ గుడారంలోకి ప్రవేశించాలంటే అసంభవం. ఈ గుడారం ఎవరు తెలుసా? దేవునిదే. సర్వోన్నతిని దేవుని ఆలయం ఈ గుడారం. ఈ గుడారాన్ని ఏ తెగులు, ఏ వ్యాధి, ఏ సమస్య సమీపించడానికి అవకాశం లేదు. ఎందుకంటే ఈ ఇంట్లో ఉన్న వ్యక్తి ఎవరో తెలుసా? రాజుగారి ఇంట్లో దొంగతనం చేయడానికి ఎవడైనా వెళ్తాడా? చుట్టూ ఎంతమంది భటులు ఉంటారు, అంత పవర్ ఉంటుంది, ఎంత సెక్యూరిటీ ఉంటుంది. కాబట్టి ఎవరైనా సాహసం చేస్తారా? ఇంపాసిబుల్. రాజుగారి ఇంట్లోకి వెళ్ళడానికి ఎవరు సాహసం చేయలేరు. అలాగే ఈ రోజున ఈ దేహం అనేటువంటి దేవాలయంలో యేసయ్య ఉన్నాడు. దేవుని ఆలయం, దేవుడే ఈ దేవాలయంలో నివసిస్తున్నట్లయితే ఈ దేహంలోనికి ఏ జబ్బు రావడానికి అవకాశం ఉంటుంది, ఏ రోగం రావడానికి అవకాశం ఉంటుంది, ఏ సమస్య రావడానికి అవకాశం ఉంటుంది. ఏది నా గుడారాన్ని సమీపించదు. లోపల కాదు కదా, సమీపానికి కూడా రాదు. ఏం దాని నేమ్ ఆఫ్ జీసస్. వినాలి ఇటువంటి వాక్యాలు. విని ఈ సత్యం తెలుసుకుంటే నువ్వేం చేస్తా తెలుసా? నో ఛాన్స్. ఏది నాకెంత మాత్రం హాని చేయదు. నేను సజీవుడినై నా దేవుని మహిమను వివరిస్తాను. 120 సంవత్సరాలు కూడా నేను ఆరోగ్యంగా ఉంటున్నాను. 120 సంవత్సరాలు కూడా బీపీ షుగర్ లేకుండా ఉంటున్నాను. 120 సంవత్సరాలు కూడా చేతికార లేకుండా నేను నడుస్తున్నాను. 120 సంవత్సరాలు కూడా నా పని నేను చేసుకుంటున్నాను. 120 సంవత్సరాలు కూడా నేను కళ్ళజోడి పెట్టుకున్నాను. 120 సంవత్సరాలు కూడా మోషేకున్నటువంటి శక్తి, బలం కలిగి నేను కూడా జీవిస్తున్నాను. ఆమేన్. థ్యాంక్ యూ లార్డ్ అంటున్నారా? లేదు బ్రదర్, ఎంత మాకు అప్పుడే 70 సంవత్సరాలు 80 సంవత్సరాలు అయిపోయింది, ఇంక జీవితం ఏమున్నది? నువ్వు అయిపోయిందండి, దేవుడు ఏం చేస్తాడు? దేవుడు ఆమెను అంటాడు అంతే. సరే అయిపోతే వచ్చేసాయి, మరి ఎందుకు ఇంకా అక్కడ? నేను చాలా ఇస్తే నువ్వు అయిపోయిందంటే నేను ఏం చేయను మరి ఇంకా? వింటున్నారా ప్రియులరా? దేవుడు నీకు ఇచ్చినటువంటి దాన్ని నువ్వు సమృద్ధిగా అనుభవించు. 120 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చి దేవుడిస్తే 70-80 అయిపోయింది అంటే అయిపోతే వచ్చేసి అంటాడు. మరి దేవుడు నీకు ఇచ్చిన అసైన్మెంట్ నువ్వు కంప్లీట్ చేయకుండా వెళ్ళకూడదు. ఇన్ క్రైస్ట్ దేవుడు నీలో ఉండాలా?
ఈ దేహము దేవుని ఆలయము. ఆలయంలో దేవునికి స్థానం ఉన్నదా? ఆలయంలో దేవుడు నివాసం చేస్తూ ఉన్నాడా? దేవుడు నివాసం చేస్తున్నాడు అనే దానికి సూచన ఏంటంటే గాడ్ ఈజ్ లవ్. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ అయి ఉన్నాడు. కాబట్టి దేవుడు నీలో ఉన్నాడంటే ప్రేమ నీలో ఉన్నాడని అర్థం. ప్రేమ నీలో ఉన్నాడంటే నువ్వు మాట్లాడే మాట ప్రేమగా ఉంటుంది, మృదుగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. చూడండి ఎంతో ప్రేమగా మాట్లాడతారని వాళ్ళంటే మళ్ళీ మళ్ళీ వెళ్తాం వాళ్ళ ఇంటికి. మనం చాలా ప్రేమగా చూస్తారండి, మమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తారు అంటే ఏం చేస్తావు? ఆ ప్రేమను పొందుకోవడానికి నువ్వు ప్రయాసపడుతుంటావు. కాబట్టి ఇక్కడ దేవుడు నీలో ప్రేమైనటువంటి దేవుడు నీలో నివాసం చేస్తుంటే మరి ఎలాగా ప్రేమ కనిపిస్తుందా? హృదయం నిండిన దాన్ని బట్టి నోరు మాట్లాడుతుందంట. కాబట్టి నీ హృదయం అనే దేవాలయంలో దేవుడు ఉంటే దేవుని మాటలే దేవుడే మాట్లాడతాడు. హృదయం నిండిందంటే హృదయం దేవుని చేత నింపబడింది. కాబట్టి హృదయం నుంచి వచ్చే మాటలంటే ఏమొస్తాయి? దేవుడే బయటకు వస్తాడు నీ నోట్లోంచి. దేవుడే బయటకు వస్తాడు నీ మాటల ద్వారాను. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హృదయం నిండినందాన్ని బట్టి నోరు మాట్లాడతాం అంటే హృదయంలో దేవుడు ఉన్నాడు అనుకోండి, నీ నోరేం మాట్లాడుతుంటే దేవుడి గురించే మాట్లాడుతుంది, దేవుని మాటలే మాట్లాడుతుంది, దేవుని శక్తిని విడుదల చేస్తుంది. దేవుడే ప్రేమ కాబట్టి ప్రేమ పలుకులే పలుకుతావు అనమాట. చిలక పలుకులు అన్నట్లుగా ప్రేమ పలుకులే పలుకుతావు, ప్రేమతోటే మాట్లాడతావు. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజు ఈ యొక్క అద్భుతమైనటువంటి సత్యాలను మనందరికీ తెలియజేశాడు. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడటానికి పరిశుద్ధాత్మ దేవుడు ఉన్న వారందరికీ సహాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.